నా పేరు మీనా సిఐటి హైదరాబాద్ జిల్లా ప్రెసిడెంట్ని ఆశా వర్కర్ల జిల్లా కార్యదర్శిని కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్ల సిఐటి అనుబంధ సంఘంగా ఉన్న ఆశా వర్కర్లని చలో హైదరాబాద్ పిలుపు అనేది ఇవ్వటం జరిగింది. కోటి కమిషనరేట్ ఆఫీస్ కాడ ఈరోజు ధర్నా అనేది మహాధర్నా నిర్వహిస్తూ ఉన్నాము. ఈ ధర్నాలో అనేక మంది అనేక జిల్లాల నుండి ఆశా వర్కర్లు వచ్చి ఉన్నారు. మేజర్గా మా 23-24 డిమాండ్లతో ఈరోజు ఈ మహాధర్నా అనేది చేపట్టాము. ఒకటి 18,000 వేతనాన్ని వెంటనే అసెంబ్లీలో నిర్ణయం చేసి ఫిక్స్డ్ చేయాలి అనేది, అట్లాగే ఈఎస్ఐపిఎఫ్ సౌకర్యం, ఆశాలకి ఉద్యోగ భద్రత, వీటితో పాటు ఆశా వర్కర్లకి ఏఎన్సీలు డే, పిఎన్సీలు డే, ఈ సర్వేలు చేయి, ఆ సర్వేలు చేయి అనే టార్గెట్ల మీద టార్గెట్ పెట్టి వాళ్ళపైన పని భారాన్ని పెంచుతున్నారు. అట్లాంటి టార్గెట్లోని వెంటనే ఎత్తివేయాలి, పని భారం అనేది తగ్గించాలి. అధికారుల వేధింపులు చాలా విపరీతంగా యూపీఎస్సీల నుండి డిఎంఎన్హెచ్ఓల దాకా అధికారుల వేధింపులు విపరీతంగా పెరుగుతున్నాయి. అధికారుల వేధింపులను ఆపాలి. అట్లాగే పండగ సెలవులు ఇవ్వాలి, వారాంతపు సెలవులు ఇవ్వాలి. 50 లక్షల ఇన్సూరెన్స్ జీవోని ఇస్తానని చెప్పి ఇప్పటిదాకా ఇవ్వలేదు. ఫిక్స్డ్ వేతనం జీవోని కూడా వెంటనే ప్రకటించాలి. అట్లాగే ఈరోజు ఆశా వర్కర్లకి ఈఎస్ఐపిఎఫ్తో పాటు వాళ్ళకి హెల్త్ సమస్యలు వచ్చినా కూడా ఎలాంటి సెలవులు లేవు. గర్భవతులుగా ఉన్న ఆశాలు చాలా మంది ఉండు, మెడికల్ లీవులు వెంటనే ప్రకటించాలి. అట్లాగే సంవత్సరానికి 12 సెలవులు ఇవ్వాల్సిన అవసరం ఎంత ఉంది, ఇవ్వాలి. వారాంతపు సెలవులు 4 వీక్ ఆఫ్ అనేది కూడా ఆశాలకు అమలు చేయాలి. అట్లాగే కింద క్షేత్రస్థాయిలో ప్రతి సర్వే ఆశాలతో చేపిస్తారు. పారితోషికం లేని పనులు ఆశాలతో చేయించొద్దు. పారితోషికం వద్దు, కనీస వేతనం కావాలి, అది కూడా ఫిక్స్డ్ వేతనం 18,000కు పెంచి చేయాలనేది మేజర్ డిమాండ్తో ఈరోజు మహాధర్నా చేస్తూ ఉన్నాము. మేము ముఖ్యమంత్రి గారికి ఒకటే విన్నవించుకుంటుంది ఏంటంటే, మేము గొంతమ్మ కోరికలు కోరట్లేదు, మీ ఏసీ కార్లు, మీ మేడలు మేమేం అడగట్లేదు. అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మాకు చేస్తున్న పనిని గుర్తించండి. అనేక పనులు మాతోనే చేయిస్తున్నారు, క్షేత్రస్థాయిలో మొత్తం పనులు మేమే. కాబట్టి వెంటనే మా సమస్యను, మా పనిని గుర్తించే 18,000 వేతనాన్ని వెంటనే పెంచాలనేది ఈరోజు మేజర్ డిమాండ్ చేస్తూ ఉన్నాము.